క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు. జనవరి 17. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. 2 కొరింథీ 6:14. యెహోషువ దినములలో ఇశ్రాయేలీయులు దేవునికి సంపూర్ణంగా విధేయత చూపుటలో తప్పిపోవటం వలన వారు యెబూసీయులను వెళ్ళగొట్టలేకపోయిరి. బెన్యామీనీయులు కూడా ఈ ప్రజలను నీళ్లు చేదుటకు, కట్టెలు నరుకుటకు, దాసులుగా తమతో ఉండుటకు అనుమతించిరి. అలాగున వారు పెద్ద తప్పు చేసిరి. ఇప్పుడు వారు చాలా బలముగా ఉండి దావీదును పరిహసించిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన యెడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేస్తురని అనిరి. 2 సమూయేలు 5:7. దావీదు దేశమంతటి మీద రాజగుటకు ముందు ఈ యెబూసీయులందరూ ఓడించబడవలెను. తర్వాత ఒక్క యెబూసీయుడు ఎలాగున మిగిలి ఉండెనో చదువుదుము. అతనిని తొలగించిన పిమ్మటనే దేవుడు దావీదుకు మందిరం యొక్క మచ్చును చూపెను. 2 సమూయేలు 24:15-25. దావీదు ఆ సమయంలో తన సొంత జ్ఞానమును ఉపయోగించి తన రాజ్యములో యుద్ధము చేయగల వారి సంఖ్యను లెక్కించమని ఆజ్ఞాపించెను. తన బలము కొరకు దేవుని వాక్యంపై ఆధారపడటకు బదులు అతని కన్నులు సైనికుల సంఖ్యపైకి వెళ్ళెను. అందుచేతనే దేవుడు అతనిని కళ్ళము యొద్దకు తెచ్చెను. అదే స్థలము సొలొమోను ద్వారా కట్టబడిన మందిరమునకు స్థలమయ్యెను. తరువాత సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. 2 దినవృత్తాంతములు 3:1. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై అర్పించిన స్థలము కూడా అదే. కావున దావీదు రాజ్యమంతటిపైన రాజగుటకు ముందు ఆ దేశము నుండి యెబూసీయులందరూ సంపూర్ణముగా వెళ్ళగొట్టబడవలెను. ఈ యెబూసీయులు తిరిగి జన్మించని వారిని గురించి మాట్లాడుచున్నారు. వారు లోక సంబంధులు. దేవుని మందిరములో వారికి ఏదైనాను కొంత అధికారమును ఇచ్చినప్పుడు వారు యెబూసీయుల వలె బలముగా నగుదురు. తిరిగి జన్మించని వారికి దేవుని మందిరములో భాగము కానీ పాలు కానీ లేదు. అదే రీతిగా దేవునిచే పిలువబడని వారికి కూడా దేవుని పనిలో ఏ పాలు లేదు. కొన్ని గుంపుల మధ్య ఓటు వేయుట, ఎన్నుకొనుట ద్వారా కొంతమంది సంఘములో పదవిలోనికి తీసుకొని రాబడదురు. అందుచేతనే అచ్చట ఆత్మీయ గొడ్డుబారిన స్థితి ఉండును. దేవుడు యెరూషలేము నుండి యెబూసీయులను వెళ్ళగొట్టుటకు శక్తిని వాడవలసి వచ్చెను. వారు దావీదును పరిహసించినప్పటికీ దేవుడు అతనికి సహాయం చేసెను. మరియు అతని ప్రజలు వారిని జయించి వారిని వెళ్ళగొట్టిరి. అతడు యెబూసీయులను వెళ్ళగొట్టిన పిమ్మట అతడు వర్ధిల్లను ఆరంభించి గొప్పవాడగుచూ వచ్చెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. 2 సమూయేలు 5:10. మార్జిన్లో అతడు ఇంకా ఎదుగుచూ వచ్చెను అని ఉన్నది. అది సంపూర్ణ విజయమును గురించి మాట్లాడుచున్నది. కావున స్నేహము ద్వారా కానీ, లేక వివాహము ద్వారా కానీ, లేక ఏ ఇతర బంధుత్వము ద్వారా కానీ మన జీవితంలోనికి ఏ యెబూసీయుడు రాకూడదని చూస్తున్నాము. అదే రీతిగా దేవుని మందిరములో ఏ యెబూసీయునికి కూడా భాగం ఇవ్వకూడదు. తిరిగి జన్మించని వారికి, దేవుని సేవకు పిలువబడని వారికి దేవుని మందిరములో ఏ భాగమునూ లేదు.